సురేష్ కుమార్, సెడేగే, నిశాంత్ నిర్మాతలు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. పూర్తి గ్రామీణ వాతావరణంలోని సాంప్రదాయాలు, నమ్మకాల సమాహారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు శేఖర్ చందా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కు మంచి బజ్ క్రియేట్ అయింది. ఒక పల్లెటూరులో జరిగే కథల ఒక ఫ్యామిలీని ఊరంతా కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు, అలాగే పేదధనిక భేదం చూపిస్తూ కథలో పొట్టేలు కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు కొత్త పాయింట్తో పొట్టేలు సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుందని తెలుస్తుంది. కొన్నేళ్లు గుర్తుండిపోయే సినిమా ఇది అని చిత్ర బృందం వినోదం, సందేశం మేళవించిన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సెన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 25న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దేవరా. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 470 కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరోసారి చూపుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని చుట్టమల్లె సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దేవర నుంచి సెకండ్ సింగిల్ గా ఈ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ కి ఆరంభంలో కాపీ ట్యూన్ అంటూ విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఈ సాంగ్ కి జనాలు బ్రహ్మరథం పట్టారు. అది తక్కువ టైంలోనే 100 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలో షార్ట్స్ ద్వారా ఈ సాంగ్ విపరీతంగా వైరల్ అయింది. ఈ పాటలో జాన్వీ కపూర్ అందాలు జనాలకు కట్టిపడేశాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అయితే ఈ చుట్టమల్లె సాంగ్ విపరీతంగా నచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సాంగ్ ఇంగ్లీష్ వర్షన్ లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొంతమంది ఔత్సాహికులు దేవర సినిమాలోని చుట్టమల్లె సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్ వీడియోను రూపొందించారు. దీనిలో ఇద్దరు ఫారినర్స్ ని లీడ్ పేరుగా తీసుకొని వీడియో షూట్ చేశారు. పాటలోని మొదటి పల్లవి తెలుగులోనే ఆలపించగా తర్వాత చరణం అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది. హాలీవుడ్ పాప్ సాంగ్స్ తరహాలో ఈ పాటని డిజైన్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ సాంగ్ ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ స్టామినా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు సాంగ్ అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫారినర్స్ ఇండియన్ సాంగ్స్ కి డాన్సులు చేస్తున్నారు, లేదంటే వారి భాషలో పాటని ట్రాన్స్లేట్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. దేవర మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో నెక్స్ట్ దేవర పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ డిసెంబర్లో మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మూవీ షూటింగ్ మొదలు కావచ్చని అనుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన 3 సీజన్ మంచి విజయాన్ని అందుకున్నాయి. మొదటి 3 సీజన్లో సినీ రాజకీయ ప్రముఖుల్ని షోకు పిలిచి బాలయ్య గేమ్స్ ఆడించడం, రహస్యాలను బయటపెట్టించడం బాగా వర్కౌట్ అయింది. బాలయ్యలోని మరో కోణాన్ని బయటపెట్టిన ఈ షోకి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఎప్పుడెప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 4 మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే సీజన్ 4 మొదటి ఎపిసోడ్ షూట్ జరిగిందని, సీజన్ 4 మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే అన్స్టాపబుల్ సీజన్ 4 ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ ను ఆహా ఘనంగా ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఇక ఈ షో సీజన్ 4 గురించి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. యానిమేషన్ లో రిలీజ్ చేసిన ఈ ప్రోమో బాలకృష్ణ ఒక సూపర్ హీరోగా కనిపించారు. అసలు పండుగ లేని ప్రాంతానికి ఆయన బాలయ్య పండుగను తీసుకువెళ్లినట్టు చూపి ఆసక్తి పెంచేశారు. బాలకృష్ణ 50 ఇయర్స్ ను ఈ షో ద్వారా సెలబ్రేట్ చేసేందుకు ఆహా టీం సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశారు. జనసేన తరపున 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలోకి దిగితే 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఆయన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో పవన్ విల్లు ధరించి బాణాలు ఎక్కిపెట్టి కనిపిస్తున్నారు. ఇక త్వరలోనే హరిహర వీరమల్లు ఫస్ట్ పాటని రిలీజ్ చేయబోతున్నామని, ఆ పాటని పవన్ కళ్యాణ్ పాడారని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తొలుత క్రిష్ డైరెక్టర్గా వ్యవహరించారు. సినిమా వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నకుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఇక సినిమాని వచ్చే ఏడాది మార్చి 28న తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్న మైత్రి సంస్థ రామ్ పోతినేనితో ఫస్ట్ అటెంప్ట్గా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తుంది. నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా డైరెక్ట్ చేసి ఘన విజయం అందుకున్న దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శనివారం నాడు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. హీరోగా రామ్ పోతినేనికి ఇది 22వ చిత్రం. నవంబర్ నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని, రామ్ పోతినేని సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్తో ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు నవీన్ ఏనేని, వై రవిశంకర్ తెలిపారు. కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.